కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఇంకా వైసీపీ హవానే నడుస్తోంది అంటూ సోషల్ మీడియాలో ప్రభుత్వం పైన కొంత విమర్శలు అయితే గనక పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతా అంటూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్య. కానీ ఇవాల్టికి టీటీడీలో వైసీపీతో అంటకాగిన వ్యక్తులే కొనసాగుతా ఉన్నారు. మరి ఎందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతుంది ఇప్పటి వరకు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెలువెత్తున్న నేపథ్యంలో తాజాగా టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్ మురళీ సందీప్ రెడ్డి ఆయన నియామకం వైసీపీ హయాంలో జరిగింది. అందులో కూడా అనేక అక్రమాలు జరిగినాయి. మరి అలాంటి వాటిని ఇప్పుడు ఎందుకు సరిదిద్దట్లేదు? ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. సార్, అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ కొన్ని అంశాల్లో ఎందుకు ఉదాసీనంగా ఉంటుంది, లేదంటే గనక వైఫల్యం చెందుతోందా? ఇప్పుడు టీటీడీలో ఇంకా వైసీపీ వాళ్లే ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి మనం చెప్పాడు 2000 మంది పైన వాళ్ళు ఉన్నారు. టీటీడీ ఐటీ విభాగంలో ఇంకా వైసీపీ వాళ్లే కొనసాగుతున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు, వాళ్ళని తొలగించట్లేదు. ఇవి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. అలాగే కూటమి ప్రభుత్వం పైన వస్తున్న విమర్శ. మీకు విషయం చెప్పమంటారా? కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఇంకా పూర్తవలేదు. ఇంకో నెల బాకీ ఉంది ప్రమాణ స్వీకారం చేసి. ప్రమాణ స్వీకారం కన్నా ముందే చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని ఫలితాలు వచ్చిన వెంటనే తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పారు. అదే క్రమంలో ఆయన నియమించిన పాలక మండలి కానీ వెంకయ్య చౌదరి గారు కానీ అదే పని మీద ఉన్నారు. అక్కడ 1-2 మచ్చలుంటే చెరపచ్చు, పూర్తి స్థాయిలో దాన్ని చొప్పించేశారు. భూమన కరుణాకర్ రెడ్డి 2000 మంది మా వాళ్ళు ఉన్నారనేటువంటి బహిరంగంగా చెప్పాడంటే ఎంత ధైర్యంగా చెప్పాడు అంటే, వాళ్ళు తొలగించలేని విధంగా కొన్ని వాళ్ళకి లీగల్ గా కొంత అడ్వాంటేజ్ ఉంటుందండి. వాళ్ళు పర్మనెంట్ చేస్తారు. పర్మనెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. ఉద్యోగ భద్రత ఏర్పడిన తర్వాత వాళ్ళు సంఘటితంగా వాళ్ళందరూ కలిపి డెఫినెట్ గా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు టచ్ చేయాలంటే కూడా ఇబ్బంది పెడతా ఉంటారు. మనకు అది తెలియదు. మన గవర్నమెంట్ వచ్చింది కొట్టి లాగేచ్చు కదా. నిజంగా నాలుగుడైతే కొట్టి లాగేస్తాం, అందులో అనుమానం లేదు. తర్వాత వచ్చి చూసుకుందామని. ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఒక కూటమిగా ఉన్న ప్రభుత్వంలో అటువంటి వ్యవహారాలు చేయడానికి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఖచ్చితంగా వ్యత్యాసం ఉంది. ఎవడ వెక్కిరించినా ఇది మంచి ప్రభుత్వం మనమే అంటాం. రేపు పొద్దున నాలుగు మీకు తేడా ఏముందని ఖచ్చితంగా. అయినా సరే వాళ్ళు చాలా ఓపిక్గా భరిస్తా వాళ్ళని చేశారు. ఇప్పుడు మురళీ సందీప్ రెడ్డి ఆయన విషయంలో కూడా ఐటీ మేనేజర్ గా ఉన్నాడు. అతను ఆల్రెడీ ప్రస్తుతం అప్పుడు నిర్వర్తించిన బాధ్యతని తప్పించి 1 సంవత్సరం 8 మాసాలు అయిందండి. పాలక మండలి ఏర్పడిన వెంటనే తప్పించారు. ప్రతి బోర్డు మీటింగ్ లోనూ చైర్మన్ గారు, పాలక మండలి, అలాగే ఏఈఓ వెంకయ్య చౌదరి గారు, ఎగ్జిక్యూటివ్ అధికారులు అందరూ కూడా వీటి మీద దృష్టి పెడుతున్నారు. దీని మీద ఎప్పటికప్పుడు ఏరుతా ఉన్నారు. పురుగులు ఏరి కొలిది కొలకొల్లాడుతూ పురుగులు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ కొన్ని సాంకేతికంగాను, కొన్ని ఏమో వాళ్ళకి టెక్నికల్ గా కొంత ప్రభుత్వం పర్మనెంట్ అయిపోయి ఉంటారు. వాళ్ళని తొలగించడం అనేటువంటి కష్టం. అంచేత ఏం చేస్తారంటే వాళ్ళ బాధ్యతల నుంచి పక్క తెప్పించి కూర్చోబెడతారు, కూర్చుని జీతాలు తీసుకుంటూ ఉంటారు. దీన్ని కూడా ఏం చేయాలనేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది. ఇది అంత తేలిగ్గా ఎందుకు వదిలిపెడతారండి ఎవడన్నా? తెలుసుకోకుండా చాలా మంది బాధ ఏంటంటే అందరికీ నిజంగా అక్కడ ఏం జరిగిందో తెలియదు చాలా మంది. అదే తెలియజెప్పే ఉద్దేశం. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అయినా వైసీపీ వాళ్ళైనా వాళ్ళు గతంలో ఏం చెప్పేవారు? తెలుగుదేశం 14 నుంచి 19 వరకు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం తాలూకు పథకాలని ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో జన్మభూమి కమిటీ సభ్యులను ఉండేవారు ప్రతి గ్రామంలో. అది మంచి ఉద్దేశంతో పెట్టారు. మంచి ఉద్దేశంతో పెట్టినప్పుడు ఇప్పుడు మనం ఏమంటాం? కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, కార్యకర్తలని దూరంగా పెడుతున్నారు, ఎమ్మెల్యేలు అంటున్నాం. కానీ వాళ్ళ జన్మభూమి కమిటీ సభ్యుల వల్ల ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వచ్చింది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకుంటాం. నిజంగా సర్వీస్ చేశారు. కానీ ఈ చెడ్డ పేరు ఎందుకు వచ్చింది? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అప్పుడు ఇల్లు ఇచ్చారు కదా, టిడ్కో ఇల్లు ఇచ్చారు, లేదా స్థలం ఉంటే నువ్వు ఇల్లు కట్టుకో, ప్రభుత్వం నుంచి లోన్ శాంక్షన్ అవుతున్నారు కదా. ఇవన్నిటిని ఆర్గనైజ్ చేయడానికి జన్మభూమి కమిటీ సభ్యులు దీన్ని ఆర్గనైజ్ చేసేవారు. ఇదంతా ఇల్లు ఎవరన్నా పెట్టుకుంటే వాళ్ళకి ఇల్లు ఇప్పించడం కదా. దానికి సంబంధించిన ఖర్చులు అవుతాయి కదా. అంత ఎవడెవడికి జేబుల నుంచి ఎవడు పెట్టుకుంటాడు? దానికి వాళ్ళు 3000, 2000, 4000 తీసుకుంటారు కదా వాళ్ళ దగ్గర. కొంత ఇల్లు కూడా కృతి పడితే పడడానికి 1000 అంత కష్టం తీసుకోవచ్చు. 2 లక్షలు సబ్సిడీ అవుతుంది కదా, ఒక 5 పోతే పోయింది అని అడుగుతారు కదా. దానికి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు అని వేసారు ముద్ర. కానీ ఇల్లు వస్తుంది, 2 లక్షలు ఇల్లు వస్తుంది. కానీ మా దగ్గర ఒక 5,000 తీసుకున్నాడు. ఈ కాగితాలన్నీ ముందు పంపించడానికి, చేయడానికి, తిరగడానికి, ఈ సర్వీస్ కూడా నీకు బెనిఫిట్ అయ్యేదానికి కూడా కార్యకర్త, నీలాంటి కార్యకర్తే, నీలాంటి సామాన్య పౌరుడే, నీ తోటి గ్రామస్తుడే జీవనం ఎందుకు పెట్టుకోవాలి? ఎమ్మెల్యే గారో లేకపోతే ముఖ్యమంత్రిలో లేకపోతే ప్రభుత్వమో పెట్టుకుంటది. పార్టీకి ఖర్చు పెట్టి మీ పథకాలు కూడా వాళ్ళు ఎక్కడికి వచ్చి పెడతారు? ఇది ఆలోచించడం అవడం. నేను వాళ్ళని దొబ్బేమని చెప్పట్లా. ఇప్పటికే తెలుగుదేశం ఏ పార్టీకి లేని విధంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్త దగ్గర నుంచి గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులు కులాలకు అతీతంగా ఎవరికి ఆర్థిక స్తోమత ఉంటే వాళ్ళు ఖర్చు పెడతా ఉంటారు. ప్రతి దానికి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే కార్యక్రమంలో కూడా వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెడతారు. ఎన్నికలప్పుడు ఖర్చు పెడతారు, పార్టీ కార్యక్రమాలు ఖర్చు పెడతారు. రామారావు గారి జయంతి, వర్ధంతి, పార్టీ ఆవిర్భావం, చంద్రబాబు నాయుడు గారి జన్మదినం వచ్చినా, ఏ అచీవ్మెంట్ ఉన్నా వాళ్ళు జేబుల నుంచి ఖర్చు పెట్టుకుంటారు. ఇది
పార్టీకి ఉన్న బలం అదే. ఏ పార్టీకి లేదండి ఈ దేశంలో అంత బలం ఉంది ఈ పార్టీకి. అంటే పార్టీ నేరుగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళ కార్యకర్తలు నాయకులే తలకొక వేసుకుని ఖర్చు పెట్టే పరిస్థితి ఏ పార్టీకి లేదు ఈ దేశంలో. అలాంటిది వాళ్ళ మీద చాలా చెడ్డ పేరు వచ్చింది. నిజంగా బాగా పని చేశారు కానీ చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. ఇక్కడ ఊళ్ళో కాంట్రాక్ట్లు వస్తాయి. ఊళ్ళో కాంట్రాక్ట్లు ఉంటాయి, ఎదుటి వర్క్ రోడ్లను లేకపోతే డ్రైనేజీలను లేకపోతే ఇంకోటి ఏదో అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి కదా, అభివృద్ధి బిల్డింగ్లు కట్టడం అలాంటి. అది ఎవరికి ఇవ్వాలి? బయట వాళ్ళకి కాంట్రాక్ట్ అందరికీ సమానంగా పిలిచి ఎవడ తక్కువ ఆడు చేసుకుంటారా బాబు అని చెప్పేసి రూల్ ప్రకారం వెళ్తే అవన్నీ నామినేటెడ్ వర్క్లు అవన్నీ ఎవడో పిలిచి దారిపోయి దానికి ఇస్తే పార్టీకి మేము కష్టపడ్డాం మాకు ఇవ్వకుండా ఎవడో ఇంత మొహం ఉన్నవాడికి ఇచ్చారని చెప్పంటారు. అలాగే ఇవ్వకుండా కార్యకర్తలు పిలిచి చేసుకోమంటే అందులో కొంచెం అవకతవకగా చేసి అందరు కరెక్ట్గా ఉంటారు కదా, ఎవరికి ఒకరికి పడతాడు కదా. ఒకవేళ అది ఏమన్నా పని సరిగ్గా లేకపోతే తెలుగుదేశం వాళ్ళు దోచు తినేశారు మరి ఏం కనపడతలేదు అని చెప్పేసి మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది. ఒకవేళ అది బాగా కష్టపడి పని చేసి రూపాయి ఆశించకుండా పని బాగా చేసి మంచి పేరు తెచ్చుకుందాం కార్యకర్తలు కూడా ఎదగాలని ఉంటుంది కదా, ఆ మంచి పని చేసి పేరు తెచ్చుకుందాం చేస్తాడు. వాడికేమో బిల్లులు రావు, ప్రభుత్వం మారిందని బిల్లు ఆగిపోయింది. ఏ రకంగా కోలుకుంటారో ఇదంతా విత్తి ముందా చెట్టు ముందా అనేటువంటి సమస్య నలుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా కార్యకర్తలు పట్టించుకుంటలేదంటే ఇప్పుడు మట్టి తోలుకునే వాళ్ళు, ఇసుక తోలుకునే వాళ్ళు, లేకపోతే చిన్న చిన్న కార్యక్రమాలు చేసి వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలకి ఇస్తారు. లేదా ఆయా పార్టీలు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటాడు ఏదో షేర్ కింద. దాన్ని మనం ఇప్పుడు ఎంత నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారంటే ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు కూడా కాలం, ఇంకా 1 నెల బాకీ ఉంది. అంత నెగిటివిటీ ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? సహజంగానే మొన్న సాధించిన విజయం 24లో సాధించిన విజయంలో ప్రతి ఒక్కరికి ఓటేసిన వాళ్ళతో సహా ప్రతి ఒక్కరికి ఓట ఉంది. ఎందుకంటే గత ఎన్నికలు వేరు, ఈ ఎన్నిక వేరు. గత ఎన్నికల్లో మనకు నచ్చిన పార్టీ ఈ నాయకుడు బాగుంటాడు అనుకున్న వాళ్ళకి ఓట్లు వేసేవాళ్ళు, మన పని మనం చేసుకునే వాళ్ళు. కానీ మొన్నటిది మాత్రం ప్రతి ఒక్కళ్ళు కదిలి వచ్చి వాళ్ళ స్థాయిలో యుద్ధం చేశారు, తిరుగుబాటు చేశారు జగన్మోహన్ రెడ్డి అరాచక శక్తి మీద. కాబట్టి ఆ విజయ ఫలాన్ని మేము ఆరగించాలనుకుంటారు, దాన్ని ఆస్వాదించాలనుకుంటారు, మాకు ఓటా ఉందనుకుంటారు. సహజంగా మానవ మనస్తత్వం అది జరగదు. దాన్ని నెగిటివ్గా అసలు ప్రతి అంశంలోనూ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. ఏ మాట ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు జనాభా పెంచాలని చెప్తున్నాడు. దాని వెనకాల ఆయన చెప్పే విధానం నచ్చలేదేమో. 3వ పిల్ల అయితే 30,000, 4వ పిల్ల అయితే 40,000 అనేటువంటి దాన్ని ఓ ప్రోత్సాహకాన్ని ప్రకటించాడు ఆయన. మనకి నీ ఓపుకుండి నచ్చితే పాటించాలి, నచ్చకపోతే ఇగ్నోర్ చేయొచ్చు. మంచి మాట చెప్పారు కదా, ఆ మాట అనొద్దంటే ఆయన వికరిస్తే మనం ఒక లెజెండరీ పొలిటీషియన్ గా మన నాయకుడిగా దాదాపు ఆయన చేతిలోకి వచ్చిన 95 నుంచి ఆయన 2025 అంటే 30 ఏళ్ల పాటు 31 సంవత్సరాల పాటు పార్టీ అధ్యక్షుడిగా పార్టీ జయాపజయాలకు అతీతంగా సంక్షోభాలను ఎదుర్కొంటా జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదిని, తెలంగాణ ఉద్యమం లాంటి క్రైసిస్ మూవ్మెంట్ ని ఎదుర్కొని బయట పార్టీ నిలబెట్టి తిరిగి 4సారి ముఖ్యమంత్రి ఏంటంటే ఆయన్ని మనమే కించపరిస్తే నిజంగా ఆయన తప్పు చేస్తే కూడా కించపరచకూడదు. మనం ఇది కరెక్టేనా? యుద్ధానికి అర్థం ఉంది. మీరు అందరూ చేశారు యుద్ధం, ఇలా విమర్శించి వాళ్ళందరూ కూడా యుద్ధం చేశారు. ఆ యుద్ధానికి ఒక అర్థం ఉంటుందా? ఏం బాగుందామని ఏం చేద్దాం? ఇప్పుడు వ్యక్తిగతంగా నాకు అసంతృప్తి ఉంటుంది, డెఫినెట్గా అసంతృప్తి ఉంటుంది. అంటే సమాజం గురించి కూడా ఆలోచించాలి కదా, మనం భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళే బెనిఫిట్ పొందేస్తున్నారంటే డెఫినెట్గా పొందుతారు. 4 వెళ్తాం, దీపారాధన చేయమంటారు స్టేజ్ మీద ఉంటుంది కదా. నా స్వీయ అనుభవం చెప్తున్నాను. నేను పక్కగా ఉంటాను కాబట్టి తోసుకెళ్ళలేను. దిట్టంగా ఉన్నవాళ్ళు ఎవరు వెళ్ళి అడ్డిచ్చేస్తారు, నన్ను రమ్మని పిలుస్తారు, అయినా సరే వెళ్ళలేను. అది నా లోపం తప్ప నన్ను గౌరవించినట్టే కదా. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మీరు చాలాసార్లు చూసే ఉంటారు, దీపారాధన చేయమంటూ ఉంటారు స్టేజ్ మీద. నేను ఎప్పుడు ఎదరు కనపడను. మీకు నా ఫోటోలు ఉంటే చూడండి, ముందు వరుసలో నేను ఎప్పుడు ఉన్నాను. ఆ ప్లేస్ ఎవరికి ఇచ్చి నేను కనపడుతుంది, తోసుకెళ్ళలేను నేను. అలాగని చెప్పేసి వాళ్ళకి మన మీద లేదని అనుకోకూడదు కదా. పార్టీ స్పందించట్లేదని మాట్లాడుతున్నారు. ఒక్క ట్వీట్కి స్పందిస్తున్నారు లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రతి శుక్రవారం పార్టీ ఆఫీసులు కలుసుకుంటున్నారు, దర్బార్ నిర్వహిస్తున్నారు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు, అందరూ కలుసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు కూడా దీన్ని ఫాలో అవ్వాలి, వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. నేను కనీసం 10 మంది ఎమ్మెల్యేలు చూసి రెగ్యులర్గా టచ్లోనే ఉంటున్నారు. అన్ని గ్రామాలు మంచి చెడుకు అన్నిటికీ హాజరవుతున్నారు. వాళ్ళు ఎక్కడో చిన్న అసంతృప్తి ఉంటుంది, దాన్ని ట్యాకిల్ చేయాలా. రేపు మాపు దాన్ని కూడా సాల్వ్ అయిపోతుంది చూసుకుంటాం. 1 నెల లోపల అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, గతంలో పనిచేసిన వాళ్ళందరికీ ఉపశమనం కలిగించేలాగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తగిన చర్యలు తీసుకుంటారు. వాళ్ళతో మమేకం అవుతారు, వాళ్ళందరితో సమావేశాలు ఉంటాయి. నేను వాళ్ళు చెప్తున్నాను మీకు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వచ్చేటప్పటికి భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వాడు, అతను నిత్యం విషం కక్కుతూనే ఉన్నాడు. అతను ఏం చేయాలి? పట్టు కుట్టేయాలి, అంతే కదా. పరిష్కారం ఫైనల్ పరిష్కారం అదొకటే ఉంది. ఎందుకంటే చట్ట ప్రకారం అతను డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, దొరుకుతాడు. ఒకటి లింకులు కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు, డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వస్తే అతను దొరుకుతాడు. ఓపిక పట్టాలి కదా. వాడు ఎవ్వడ వదిలిపెట్టరు, ఎవ్వడ తప్పించుకోలేడు. ఇక్కడ వాళ్ళు చాలా ఆరితేరిన దొంగలు. వాళ్ళు 1-2 దొంగతనాలు చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు దశాబ్దాల తరబడి దోపిడీకి అలవాటు పడి చట్టం తాలూకు లొసుగులను తెలుసుకున్న దొంగలాళ్ళు. కొంతమంది దొంగలు సీసీ కెమెరా దొరకకుండా చేస్తూ ఉంటారు చూడు,
అలాంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. ఒకవేళ వాళ్ళు చేసిన దొంగతనం ఎస్టాబ్లిష్ అయినా వాళ్ళ అనుచరులు బుక్ అయిపోతారు తప్ప వీళ్ళు దొరకరు. వాళ్ళ బాబాయ్ ముక్కల కింద కొట్టించేశారు. ఇవాళకి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కనపడుతుందా మనకి? ఒకవేళకి అవినాష్ రెడ్డి దొరికితే ఆ సిబిఐ వాళ్ళని కొనేసుకున్నారు. ఇలాంటివన్నీ ప్రభుత్వం మీద ఉన్న ముళ్ళ కంచెలాంటి ఇవన్నీ ముళ్ళ కంచె మీద వేసిన పంచిలాడు దీన్ని చాలా జాగ్రత్తగా తీయాలా. ఇప్పుడు ఆ సందీప్ అతను పక్కన కూర్చోబెట్టారు. అతను నాకు ఎప్పుడో తెలుసు ఈ మ్యాటర్. ఎప్పుడు చర్చిస్తాం, ఎందుకు వదిలేస్తాం, ఎవరిని విడిచిపెట్టరు. వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత తగ్గింది. అదే ఏడుపాడదే. వాళ్ళు ఎక్కువ గొగ్గోలు పెడుతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళకి ఇబ్బంది కలగకపోతే నోరు మూసుకొని బలి అవుతుంది అంటారు కదా, సైలెంట్గా ఉంటారు కదా. నీకు వాళ్ళు గొగ్గోలు పెడుతున్నారంటే కారణం ఏంటి? నిత్యం వాడు బయటకు వచ్చి ఏడుతున్నాడు అంటే దానికి అర్థం ఏంటి? వాడు దోలు తీరిపోతుంది అనమాట అక్కడ. అదే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీ పనులు సాగిపోతుంది అనుకోండి, వాడు ఎందుకు మాట్లాడతాడు? మనం సాగిపోతుంది కదా, మనం ఎందుకు మెదలకుండా ఊరుకుంటాడు. నాయుడు గారు కానీ ఇప్పుడు ఏవో చౌదరి గారు కానీ ఏం చేస్తున్నారు? వాళ్ళకి శుభ్రం గెలికేస్తున్నారు. వాళ్ళందరూ ఏరేస్తున్నారు. ఏరేసి వాళ్ళు బాధ అవుతుంది. బాధ వచ్చినప్పుడు వీళ్ళ మీద ఏదో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏరుతున్నారు కాబట్టి వీళ్ళు ఏడుతున్నారు. వాళ్ళు జోలికి వెళ్ళకపోతే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సైలెంట్ కూర్చుంటారు. అసలు మాట్లాడరు కదా, విమర్శ చేయరు. సాఫీగా సాగిపోతున్నప్పుడు వాళ్ళ దొంగతనాలు యథేచ్ఛగా జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడతారు? అది అడ్డుకున్నప్పుడే వాళ్ళ నుంచి మాటలు వస్తాయి. అది అర్థం చేసుకుని మాట్లాడాలి. మనం ఆ కోణంలో ఆలోచించాలి. అంతేగాని మన ప్రభుత్వాన్ని, మన నాయకుల్ని, మన పాలక పక్షాలను, పాలక వర్గాలని మనం విమర్శించుకుని విక్రిస్తే అల్టిమేట్ గా మనం బుద్ధి బయటపడదు తప్ప నాయకులను కించపరచొచ్చండి. మనం ఎంతవరకు సమర్థనీయం? అనేక సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నీ ఒకటొకటి మామూలు సమస్యలు పెట్టి అతను సాధారణ పరిపాలన చేసుకోవడానికి వీలుగా ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని అవకతవకలే పెట్టేసిపోయాడు. ఫైబర్ నెట్ అనేటువంటి దాన్ని అతను చెదల పట్టించేసాడు. దాన్ని కొన్నాళ్ళు ఎలా ఉన్నదని అలా వదిలేస్తమే దాన్ని బాగుపడద్దని చెప్పేసి అలా వదిలిపెట్టారు. వాళ్ళు ఎవరికి జీతాలు ఇవ్వట్లా. వీళ్ళకి ఏం తెలుసు? జీతాలు ఇచ్చి కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు అనుకుంటున్నారు. కాబట్టి మనం కూడా కొద్దిగా ఆలోచించాలి. ఈ ప్రభుత్వాన్ని కష్టపడి యుద్ధం చేసి తెచ్చుకున్నాం. కొన్ని లోపాలు ఉంటాయి. అవి సవరించుకునే విధంగా మనం చెప్పొచ్చు. కానీ తీవ్రంగా విక్రించినట్టు ఉండకూడదు కదా. ఏ విమర్శ అయినా విమర్శ చేయాలి, అర్థవంతంగా ఉండాలి. వాళ్ళు కూడా ఆలోచించే విధంగా ఉండాలి. ఇది కరెక్టే కదని నిత్యం సత్తే ఎవడెడతాడండి? రోజు చచ్చిపోడికి ఎవడే ఆడవాడు కదా. ఇదే పనిగా విమర్శిస్తే ఎవడు పట్టించుకుంటాడు? మీకు అనారోగ్యం చేసింది, బాగులేదు, మానసిక అస్వస్థత ఏర్పడింది అనుకుంటాడు నిత్యం ఏడిస్తే. థ్యాంక్ యూ.